ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదేవ దత్తాత్రేయాయ నమః. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. శివాయ గురవే నమః. ఓం శ్రీ గురు పంచముఖ విరాట్ రూప కార్యసిద్ధి వీరాంజనేయ స్వామిని నమో నమః. సంతోషం భక్తి ప్రేక్షకులకు శుభోదయం, నమస్కారం. నేటి పంచాంగం అనగా ఫిబ్రవరి 11వ తేదీ 2025వ సంవత్సరం మంగళవారం. స్వస్తిశ్రీ చాంద్రమాన కురోధినామ సంవత్సర ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం చతుర్దశి మంగళవారం. ఈ రోజు సూర్యోదయం ఉదయం 6:48, సూర్యాస్తమయం సాయంత్రం 6:12. ఈ రోజు శుక్ల చతుర్దశి సాయంత్రం 6:58 వరకు. నక్షత్రం పుష్యమి నక్షత్రం సాయంత్రం 6:36 వరకు. యోగం ఆయుష్మాన్ యోగం పగలు 9:06 వరకు. కరణం గరజకరణం ఉదయం 6:59 వరకు. తదుపరి వణిజకరణం సాయంత్రం 6:58 వరకు. అమృత గడియలు పగలు 12:03 లగాయతు 1:42 వరకు. దుర్ముహూర్తం పగలు 9:05 లగాయతు 9:50 వరకు. మరలా దుర్ముహూర్తం రాత్రి 11:14 లగాయతు 12:05 వరకు. వర్జం ఈ రోజు వర్జం లేదు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ఈ రోజు విశేషం ఏంటంటే చతుర్దశి సాయంత్రం 6:58. తదుపరి పౌర్ణమి గడియలు వస్తున్నాయి కాబట్టి పౌర్ణమి రోజు రాత్రిపూట చేసే పూజలు ఏమన్నా ఉంటే ఈ రోజు చేసుకోవాలి. ఈ రోజు ఆంజనేయ స్వామిని గాని సుబ్రహ్మణ్య స్వామిని గాని పూజించి ఆరాధించి ధ్యానించడం వలన అనేక రకాల ఇబ్బందుల నుంచి తొలగి అద్భుతమైన అదృష్టం వైపు మన జీవితం వెళ్తుంది. అదృష్టం అంటే క్షేమంగా ఉండడమే అదృష్టం, ఆరోగ్యంగా ఉండడమే అదృష్టం, ఇంట్లోంచి బయటికి వెళ్ళిన మనిషి తిరిగి ఇంటికి రావడమే అదృష్టం. ఈ రోజు ఎవరైనా సరే ఆంజనేయ స్వామిని సందర్శించి కనీసం 11 ప్రదక్షిణాలు చేసి ఆకుపూజ చేయించుకోవడం ద్వారా ఎటువంటి గ్రహ సమస్యలున్నా, గ్రహస్థితి వలన ఏర్పడే ఇతరత్ర ఈతి బాధలున్నా తప్పకుండా చక్కటి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. ఓం నమో హనుమతే నమః. శ్రీమాత్రే నమః. శుభం లాభం జయం.